జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతి, రాష్ట్ర విధ్వంసంపై ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా దాడి పెంచాయి. 1570 రోజులుగా జరుగుతున్న అమరావతి ఉద్యమానికి ఊపిరిపోసేలా రాజధాని ఫైల్స్ పేరుతో వచ్చిన సినిమా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు అంటూ కోట్లాది రూపాయల వ్యయంతో తీసిన యాత్ర 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వైసీపీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు 50 మందిని యాత్ర 2 సినిమాకి తీసుకువెళ్లాలంటూ ప్రభుత్వం జారీ చేసింది. రాజధాని ఫైల్స్ సినిమాకి ప్రజలు స్వచ్ఛందంగా టికెట్లు కొనుక్కొని సినిమాకు వెళితే సినిమా పడిన 10 నిమిషాలలో పోలీస్, రెవెన్యూ అధికారులు హుటాహుటిన సినిమాను నిలిపివేశారు. రాష్ట్ర రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసిన కుప్పిగంతులను రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసిన సినిమా రాజధాని ఫైల్స్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అధికారం, డబ్బుతో జాతీయ మీడియా, రాష్ట్ర మీడియాలో కూడా అమరావతి రాజధాని అంశాన్ని తప్పుదోవ పట్టించారు. అమరావతి రాజధానిని కొంతకాలం కులానికి ఆపాదించారు. మరికొంతకాలం రాజధానిలో భారీగా అవినీతి జరిగిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా 3 ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందంటూ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 5 ఏళ్లు నెట్టుకొచ్చారు. నేడు రాజధాని నిర్మించే శక్తి, సామర్థ్యం తమకు లేదంటూ కోల్పోయిన హైదరాబాద్నే రాజధానిగా కొనసాగించాలన్నది వైసీపీ ప్రభుత్వం ఉద్దేశంగా ప్రకటించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమ సంపాదనతో ప్రజలను మాయమాటలతో మోసగించే అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డికి ప్రజా ఆమోదయోగ్యమైన పాలన చేయడం చేతకాలేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ ద్వారా అమరావతి లేకపోయినా నవరత్నాలు ఆగలేదు కదా అంటూ ఒక కొత్త దుష్ప్రచారానికి తెరలేపారు. ఇండియాలోనే పేరొందిన యూనివర్సిటీలలో ఒకటైన విట్ యూనివర్సిటీ అమరావతి ప్రాంతంలో దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆ యూనివర్సిటీకి విద్యార్థులు వెళ్లేందుకు రోడ్డు కూడా లేకుండా రాత్రికి రాత్రి తవ్వించి తరలించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. అమరావతి రాజధాని చుట్టూ షెడ్యూల్ కులాలకు చెందిన నియోజకవర్గాలున్న అమరావతి, కమరావతి అంటూ ప్రజలలో విషబీజాలు నాటి అమరావతి విధ్వంసానికి పూనుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజధానిగా నిర్మితం కాబోయే అమరావతిని ఆదిలోనే తుంచి రాష్ట్రంపై తనకున్న పగ, ప్రతీకారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారు. అధికారం చేపట్టిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో అమరావతి విధ్వంసానికి పునాది వేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం భూములను త్యాగం చేసిన రైతులు గుండెలాగిన జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ గుండె కరగలేదు. మహిళలపై దాయాదులే కాదు, ఏ ప్రభుత్వం చేయనన్ని ఆకృత్యాలను ప్రభుత్వమే పోలీసులతో చేయించిందంటే జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం అర్థం చేసుకోవచ్చు. రాజధాని అభివృద్ధి చెందితే లక్షలాది మంది ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికే పరిస్థితి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. రాజధాని అభివృద్ధి చేయకపోవడంతో రాష్ట్రంలోని యువత ఉద్యోగ అవకాశాల కొరకు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. నిర్మాణ రంగం పూర్తిగా కుదేలు కావడంతో రోజువారీ కూలీలు కూడా పక్క రాష్ట్రాలలో ఉపాధి కొరకు తరలిపోతున్నారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా కేవలం విద్యార్థులు, వృద్ధులు మాత్రమే మనకు దర్శనమిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనతో రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల గొంతుకలు కూడా ఒక్కొక్కటి లేస్తున్నాయి. నిన్నటి వరకు రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులు కూడా కోల్పోయి జీవోత్సవాల్లా బతుకుతున్నారు. ఇక 2 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేపో మాపో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా రోడ్డెక్కుతున్నారు.